మరి ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో పెద్దెత్తున ఉదయం 9 గంటలకే రావాల్సి వచ్చింది. ముహూర్తం టైం 11 కనుక అయినా సరే దెబ్బ తగిలించుకుంది. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగానూ కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్ని వ్యాపార పరంగా లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఒక నిస్వార్థంగా ఎక్కడా కూడా రాజకీయాల్లో ఒక్క పైసా లంచం అనేటువంటిది ఎరగకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా చెడ్డ పేరు అనేటువంటిది తెచ్చుకోకుండా ఒక సౌమ్యుడిగా 10 మందిని ఆకర్షించుకునేటటువంటి విధానంలో తండ్రికి మించినటువంటి పద్ధతిలో ఈవేళ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి శాసనసభ నియోజకవర్గం ఏది, ఏ అభ్యర్థి అని అంటే తక్కువని ఈవేళ శ్రీనివాస్ నాయుడు గారి పేరు చెప్పేటటువంటి పరిస్థితి. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయటం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్లీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెనతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, రాజానగర్ ఎమ్మెల్యే దక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్ మరి టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.